నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం రాహుల్ రామకృష్ణ ప్రముఖ యాక్టర్, కమెడియన్, అప్‌కమింగ్ యాక్టర్. సో ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్ చేస్తూ మీకు సంబంధించిన శాఖలకు సంబంధించిన వివరాలు ఆర్‌టీఐ చట్టం ద్వారా మీరు బహిరంగపరుస్తున్నారా? పెసా చట్టం అని కొన్ని మెన్షన్ చేశారు. పెసా చట్టం 1/70, తర్వాత గ్రామ సభలకు సంబంధించిన చట్టం. ఫస్ట్ మీరు ఆర్భాటాలు కట్టిపెట్టండి, ఈ సమాచారాన్ని వెల్లడించండి, నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఉండండి అని ఆయన, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నందుకు నన్ను దేశద్రోహి భావించొద్దు అని చెప్పి ఆయన అన్నారు. ఏంటి ఇప్పుడు ఆయన ఒక బడ్డింగ్ యాక్టరు, ఆయన ఎలాంటి భయం లేకుండా ఒక పెద్ద సీనియర్ యాక్టర్ని, తర్వాత మెగా కాంపౌండ్ అని కూడా అంటూ ఉంటారు, ఎలాంటి భయం జంకు లేకుండా ఆయన క్వశ్చన్ చేయటాన్ని ఎలా చూడాలంటారు? ఆహ్వానించాలి. ఎందుకంటే ఎన్ని గొంతుకులు ప్రశ్నిస్తే అంత మంచిది. ఇప్పుడు అందరూ ప్రశ్నించలేరు, ఏదైనా కొందరే ప్రశ్నించగలరు. కొంతమందికి ప్రతీకగా, ప్రతినిధులుగా కొంతమంది ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలను ఆహ్వానించాల్సిందే. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు రెండు. ఒకటి, నేను గ్రామ సభలకి సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చాను. ఒక వినూత్నమైన చట్టం అది. అది చాలా విప్లవాలకి నాంది పలుకుతుంది. అసలు సమూలమైన మార్పులు వస్తాయి, అది ఇది అని చెప్పి గ్రామ సభల చట్టాన్ని తీసుకొచ్చారు ఆయన. అలాగే అటవీ హక్కులకు సంబంధించిన దానికి సంబంధించిన కూడా మార్పులు చేర్పులు చేశారు. అయితే ఈ రెండు శాఖలు ఆయన కింద ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కింద ఉన్నాయి. అయితే ఇక్కడ కూర్చున్న తెలంగాణలో ఉన్న రాహుల్ రామకృష్ణ ఆంధ్రాలో పరిపాలన గురించి ఎందుకు అడిగాడు అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే ప్రశ్న ఎవరికైనా. ఈయనేమన్నాడు, అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అనేది మనం ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళాలి, టైం లైన్లో వెనక్కి వెళ్ళాలి. నాగేశ్వర్ గారు చేసిన దీనికి వాళ్ళ వైపు నుంచి వచ్చిన స్పందనలకి, ఈయన ప్రతిస్పందనలకి, వాళ్ళ ప్రతిస్పందనలకి ఇది వచ్చిన రియాక్షన్, ఒక రియాక్షను. చాలా రియాక్షన్స్ వచ్చినాయి, అందులో ఇది ఒక రియాక్షను. ఆయన ఏంటి మాట్లాడాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడేదో కొత్తగా పార్టీ పెడుతున్నట్టు, ఇప్పుడేదో కొత్తగా పోటీ చేయబోతున్నట్లు. నేను ఇప్పుడు దాకా అనుకోలేదు, ఇప్పుడు నన్ను మీరు రెచ్చగొట్టారు కాబట్టి నేను మనిషిని కాదు, నేను రెచ్చిపోతాను, నేను పోటీ చేస్తాను అని చెప్పి శపథం చేశాడు. ఇక్కడ చాలా చాలా ఉడుకుడుకుగా ప్రసంగాలు చేసేసి ఆయన అప్పుడప్పుడు ఆయన చూపించే స్వరూపాన్ని ఇక్కడ చూపించి, అంటే మనకు ఒక మోనో యాక్షన్ చూపించి వెళ్ళారు. వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత అరే నేను ఎంత పొరపాటు పడ్డాను, అసలు తెలంగాణ వాళ్ళకి ఏంటి ఎంత పిచ్చి, వాళ్ళకి ఇంకా తెలంగాణ వాదం మీద భ్రమలు కానీ, మోజు కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ తగ్గలేదు. అరే 12 ఏళ్ళు అయింది కదా, ఇంక వాళ్ళల్లో అవన్నీ పోయి ఉంటాయి అనుకుని మాట్లాడాను. అరే హతవిధి, ఎంత పని జరిగింది అన్నట్టు అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. తీవ్రవాదం అని కూడా అన్నాడు మేడం. ప్రాంతీయ భావం ఎక్కువైపోతే అది తీవ్రవాదంగా వస్తుంది. పైగా అది దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా ఉంటుంది. ఈ దేశాన్ని విచ్ఛిన్నంగా చేయటాన్ని నేను ఎట్లయినా నేను ఒప్పుకోను, అట్లాంటి వాటికి నేను వ్యతిరేకిని. ఈ దేశం మొత్తం కలిసి ఉండాలి, అది ఇది అని చెప్పి ఆయనకి తోచిన మాటలు, ఆయనకి తెలిసిన మాటలు అన్నీ మాట్లాడేశాడు. అన్నీ మాట్లాడేసేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడేదో మాట్లాడేవాళ్ళు లేరు అనుకున్నట్లుగా మాట్లాడితే నడవదు కదా. ఇక్కడ ప్రతి వాళ్ళు మాట్లాడగలిగే పరిస్థితిలో ఉంటారు, మాటలకు తడుపుకునేటట్లు ఉంటారు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే వ్యతిరేకించి, అంటే నిలదీయాలి అంటే నిలదీసే మనుషులు ఉంటారు ఇక్కడ. సరే, అందులో ఈ రాహుల్ రామకృష్ణ బాగా అందివేసిన చెయ్యి. అతను అంతకుముందు కూడా సినిమాల్లో చేసినప్పుడు కూడా, ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనుకోండి, ఏదన్నా తేడా వస్తే గట్టిగా మాట్లాడతాడు. ఒకసారి అసలు అతను చాలా, నాకు గుర్తున్నంత వరకు అతను ఏం మాట్లాడాడంటే, అతను ఒకప్పుడు ఎప్పుడు లైంగిక వేధింపులకి గురైతే కూడా దాని గురించి కూడా చాలా ఓపెన్గా మాట్లాడాడు. ఎవరుంటారండి అట్లా మాట్లాడేవాళ్ళు? అతని దగ్గర ఒక నిజాయితీ కనిపిస్తుంది మనకి. ఇవాళ రాహుల్ రామకృష్ణ మాట్లాడిన మాటని మనకేం వింతగా విచిత్రంగా ఏం అనిపించట్లా. నువ్వు నా ప్రాంతంకి వచ్చి ఇక్కడ హక్కు ఉన్నట్లుగా నువ్వు మాట్లాడితే నీ ప్రాంతం మీద నాకెందుకు హక్కు ఉండదు?
ఓకే. ఇప్పుడు నీ ఇల్లు నా ఇంటికి ఎంత దూరమో నా ఇల్లు నీ ఇంటికి అంతే దూరం కదా. అవును. ఇప్పుడు ఒక చిన్న చేమే నా పొట్లో వేలు పెడితే ఊరుకుంటానా అంటది, ఊరుకోదు కదా. అట్లాంటప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ అక్కడ అని వాడటం కూడా కరెక్ట్ కాదేమో. నువ్వు ఇక్కడ మీటింగ్కి వచ్చి నువ్వు ఈ విధంగా మాట్లాడి అసలు ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? అదే ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం వెనకమాల నీ ఉద్దేశం ఏంటి అనేది చెక్ చేసుకుంటే ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటి అంటే నువ్వు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీదనే నీ దృష్టి ఉంది, నీది కాకపోయినా బీజేపీ వాళ్ళకి దృష్టి ఉంది, వాళ్ళు నిన్ను తోడు రమ్మని చెప్పి అడిగారు. ఇప్పుడు పోయినసారి ఎవరూ లేనప్పుడే 40 సీట్లు వచ్చినాయి, ఈసారి గెలుపు గ్యారంటీ అనుకునే పరిస్థితిలో వాళ్ళు ఏమైనా సరే, పోయినసారి కాంగ్రెస్ అంత ప్రభంజనం లేదు, ఈసారి కాంగ్రెస్కి ప్రభంజనం ఉంటుంది ఎంతైనా, ఎందుకంటే అధికారంలో ఉంది, మళ్ళీ జూబ్లీ హిల్స్లో గెలుచున్నారు వాళ్ళు. అందుకని ఆ ఉద్దేశంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ విధానంలో వెళ్తున్నాడు. ఇప్పుడు మొన్న మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ బొమ్మ పెట్టడం దగ్గరే అతని స్ట్రాటజీ అర్థం అవుతుంది. సరే ఏదైనా కానీ ఎవరి పాటలు వాళ్ళు పడతారండి, ఎలక్షన్స్ కోసము, ఓట్ల కోసం, సీట్ల కోసం ఎవరి పాటలు వాళ్ళు పడతారు. మనం ఎవరిని కాదంటానికి లేదు ఇక్కడ, రైట్? మరి అలాంటప్పుడు అలాంటివన్నీ నేనొక్కడినే చేయగాలి, నేనొక్కడినే తీసుమార్కాన్ని, మీరెవరు అట్లా చేయడానికి వీల్లేదంటే కుదరదు కదా. అందుకని చెప్పి ఈయన ఇలా మాట్లాడేసేసి ఇక్కడేమో వీరభద్రు టైప్లో మాట్లాడేసి అక్కడికి వెళ్ళేసేసి ఏంటి తెలంగాణ వాళ్ళు నేను ఏదో అనుకుంటే ఏదో, వాళ్ళల్లో ఇంకా తెలంగాణ వాదం ఇంకా ఉందా, నాకు అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, అది ఇది అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడేశాడు. మాట్లాడేసరికి ఇదంతా గమనించాడు రాహుల్ రామకృష్ణ. గమనించి సరే నువ్వు నా పట్ల ఏలు పెడితే నేను ఊరుకుంటున్నానా, నీ పట్ల నేను ఏలు పెట్టినా అని చెప్పి ఆయన కూడా ఆంధ్ర పరిస్థితుల గురించి, అవి కేవలం ఆ రెండు ఆంధ్రాకి సంబంధించిన ఇష్యూసే. పైగా విభజన కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే దేశద్రోహులు అన్నట్టు మాట్లాడాడు కదా ఆయన. ఇప్పుడు ఆంధ్రాను మనం ఒకటే అనుకుంటే గనక ఒకటనే కదా, నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను అక్కడికి వస్తా, అక్కడ విషయాలు మాట్లాడతా, మరి మా విషయాలు ఎందుకు మాట్లాడతావు అనే మాట వచ్చింది అనుకో అటు నుంచి. అంటే ఇప్పుడు మేము మాట్లాడితేనేమో విభజన చేసినట్టు, మీరు చేస్తేనేమో విభజన కానట్టు, మేమేమో దేశద్రోహులమి, మీరేమో దేశద్రోహులు కాదా. చాలా స్ట్రాటజికల్గా మాట్లాడాడండి రాహుల్ రామకృష్ణ మట్టుకు. ఇప్పుడు కన్నంలో తేలిగుట్టిన దొంగలు అంటారు చూసారా, ఆ టైప్లో అయిపోయింది ఇప్పుడు ఇది. నువ్వు అసలు నీకు ఇక్కడ సంగతి ఎందుకు అంటే నువ్వు విభజిస్తున్నావా అని అడుగుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన ప్రతిసారి, ఆయన మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక రచ్చ అవుతుంటుంది. ఎందుకంటే ఆయన ర్యాండమ్ థింగ్స్ గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఏమంటారు, ఒక దారి తెన్ను లేకుండా ర్యాండమ్గా మాట్లాడేస్తూ ఉంటారు. సో ఇప్పుడు తెలంగాణ వాదుల నుంచి అన్ని పక్షాలు, తెలంగాణ అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమకారులు అందరి నుంచి, ఇప్పుడు తెలంగాణ సినీ ఆర్టిస్టుల నుంచి కూడా ఒక రియాక్షన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక అడుగు, అంటే ఈ రియాక్షన్ మొత్తాన్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసినట్టేనంటారా? అంతేగా మరి. అక్కడికి వెళ్ళి తెలంగాణ వాదం ఇంత బలంగా ఉందని నేను అనుకోగల మాట్లాడాను అన్నాడు అంటేనే ఎంతో కొంత, అంటే వెనక్కి వెళ్తాడని నేను అన్నగాని ఇప్పుడు వచ్చినంత దూకుడు తగ్గిస్తాడు, వాయిస్ తగ్గిస్తాడు. ఈ రెండు తగ్గితే ఏమవుద్దంటే జనాల దృష్టి తగ్గుతుంది. ఆ దృష్టి తగ్గింది అనుకోండి, వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. అతను వచ్చి మొన్న అంత హడావుడి హంగామా చేశాడు కాబట్టి. పైగా ఇంకొకటి అండి, ఆలోచించాల్సింది ఏంటంటే మనకు బుర్ర బుద్ధి ఉంటే రాష్ట్రావతరణ దినోత్సవం రోజున మనము నీకు నిజంగా ఈ ప్రాంతం మీద నీకు ఇష్టం ఉంటే నువ్వు ఒక సందేశం పంపించాలి, శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఆ తర్వాత ఇంకో 2 రోజులు పోయిన తర్వాత కూడా రావచ్చు తెలంగాణకి. అదే రోజు వచ్చి మీ అబ్బా జాగీరా అని అన్నారు. అదే రియాక్షన్స్ కారణం. అది చాలా పొరపాటు అయింది. ఇక్కడ వాళ్ళు కూడా చాలా తలపొగరుతో మాట్లాడుతున్నారు. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అనే మాట మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు గుజరాత్ వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఇట్లాగే పాటలు పాడుతున్నారా? రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇట్లాంటి పాటలే పాడుతున్నారా?
మీకు ఒక్కొక్కసారి ఈ ఈ ఈ ఈ తెలంగాణ వాదం గుర్తొస్తుంది ఇక్కడ వాళ్ళకి. తెలంగాణ ప్రజలకి ఏం చేశాము అనేది వీళ్ళకి గుర్తుండదు, కానీ తెలంగాణ వాదం మట్టుకు గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు ఇట్లాంటి మాట్లాడతారు, రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు ఆమె కొత్త పార్టీ ఒకటి పెట్టింది కదా, పార్టీ పెట్టింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఆ ఉనికిని చాటుకోవటానికి. ఇప్పుడు ఈ ప్రతి ఒక్కళ్ళకి ఈ సమాజాలు ఒక ప్రయోగశాలలు అయిపోయినాయి. ఇది చాలా దుర్మార్గం. ఈ ప్రాంతానికి మనం ఏం చేసాము, అసలు ఒక రాజకీయ నాయకుడిగా మనం ఏం చేస్తున్నాం ప్రజలకి? ఇప్పుడు ప్రజలు కట్టే ట్యాక్సుల్లో నుంచే మనం నుంచుంటున్నాం, కూర్చుంటున్నాం, గాలి పీలుస్తున్నాం, తిండి తింటున్నాం, బండ్ల మీద తిరుగుతున్నాం, అన్నీ చేసుకుంటున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిన తర్వాత పెన్షన్ కూడా తీసుకుంటాం కదా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చిరంజీవి లాంటి వాడు 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు. ఓకే ఓకే, రాజ్యసభ సభ్యుడుగా తీసుకుంటున్నారు ఆయన. ఒకప్పుడు ఎమ్మెల్యే కదండి, ఎమ్మెల్యే అండ్ రాజ్యసభ సభ్యుడు. రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఇంత సుభాషితాలు పలికిన నాగేశ్వర్ గారు కూడా 2 పెన్షన్లు, ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్గా తీసుకుంటారు, మళ్ళీ ఎమ్మెల్సీ పెన్షన్ తీసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఇది రైట్ఫుల్ గా తీసుకోవచ్చా లేదంటే అనైతికంగా అంటారా దీన్ని? మోరల్ గా కరెక్ట్ కాదు. అసలు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. అసలు రాజకీయ నాయకుల కోసం చట్టాలు చేసిన ఏమైనా ఉన్నాయో చెప్పండి మీరు? ఏం లేవు, ఎందుకంటే చేసే చట్టాలే వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు చేయరు చట్టాలు. ఇది దుర్మార్గం అసలు. వాళ్ళ కోసం వాళ్ళు ఇప్పుడు లీడర్ సినిమాలో చూపించింది అదే కదా, నువ్వు ఎవరినైనా తిట్టు కానీ రాజకీయ నాయకుల్ని తిట్టుకో అంటాడు, రాజకీయ నాయకులను చేర్చుకో అంటాడు. ఎందుకంటే ఎఫెక్ట్ పడేది వాళ్ళ మీదే, నిర్ణయాలు తీసుకునేది వాళ్ళే. వాళ్ళు తప్పులు చేసినా భరించమని చెప్తాడు. ఎవరు గొల్లపూడి మారుతిరావు చెప్తే అది హీరో ఏమంటాడు, ఏంటి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావని చూస్తున్నాను అని. ఇప్పుడు అతనికి మినహాయింపులు ఇష్టం లేదు, ఆయన ఒక మార్పును కోరుకున్నాడు. దాని ప్రకారం చెప్తాడేమో ముసలోడు అనుకుంటే ముసలోడు ఈ విధంగా తప్పించుకునే మార్గం చెప్పాడు, అందుకే అన్నాడు ఆ మాట. సరే, ఏది ఏమైనా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒక నిరసన జ్వాలలు రాకుండా ఉండవు రాజకీయాల్లో. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఉండం కదా మాట్లాడే వాళ్ళమే, వస్తాయి. కానీ సాధ్యమైనంత వరకు మనం ఎలా ఆలోచించాలి అంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్ గా రాజకీయ నాయకులు బాధ్యత ఉంటుంది, సమాజం మీద చాలా బాధ్యత ఉంటుంది మనకి. ఇప్పుడు ఒకటి మాట్లాడేసి పైగా ఇంకోటి ఏంటంటే, ఇదివరకు రోజున ఇవాళ ఏం మాట్లాడినా రేపు పొద్దున పేపర్లో వచ్చే వరకు ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, ఓ పక్కన మాట్లాడుతుంటూనే డైరెక్ట్ లైవ్ వచ్చేస్తుంది కదా. ఆ వచ్చేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ అసలు సరిదిద్దుకోవడానికి కూడా లేదు, అవకాశం లేదు. 2 వీడియోలు పక్క పక్కన పెట్టి బేరీజ్ వేసుకొని చూస్తున్నారు, దొల్లతనాన్ని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒక సభలో నేను మాట్లాడింది రేపు పొద్దున పేపర్లో వస్తుంది అంటే అది ఏమన్నా ఇబ్బందికరము అని చెప్పి అంటే గనక ఆ పేపర్ వాళ్ళని మాట్లాడుకుని బాబు ఆ మొక్క రాకుండా చూడు అని బతిమలాడుకునేవాళ్ళు. అలాగే వీడియోలు కూడా లైవ్లు లేని రోజుల్లో అది కొంచెం ఎడిట్ చేయవా అని అడగటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు కదా, సోషల్ మీడియాలో లేదు. పైగా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ని వచ్చేసిన తర్వాత ఏదో 4 ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 4 ఛానల్స్ని మేనేజ్ చేసుకుంటే అది వేరు. ఇప్పుడు ఏమైపోయింది, ఎంతమందిని మేనేజ్ చేస్తారు యూట్యూబ్ ఛానల్స్? చేయలేరు. అందుకని చాలా చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. పైగా కొన్ని పెద్ద విషయాలు నాకు ఈ మొత్తంలో ఆయన మాట్లాడిన దాంట్లో ఒకే ఒక్క మాట నచ్చిందండి. అదేంటి అంటే ఆయన కోడి చెరువుకు సంబంధించిన ల్యాండ్, అది ప్రభుత్వం, మీరు లెక్కలు తీయండి, అది ప్రభుత్వం భూమి అని తేలితే నేనే రాసిస్తానన్నాడు. ఆ ఒక్క మాట తప్పితే ఇంకే మాట మిగతా అన్ని ఇబ్బందికరమైన మాటలే మాట్లాడారు. ఇవాళ రాహుల్ రామకృష్ణ మాట్లాడాడు, రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు. మీరు ఇంకొకటి అడిగారు, అప్కమింగ్ హీరో కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, మరి మెగా కాంపౌండ్కి భయపడరా అని. అతను భయపడే క్యారెక్టర్ కాదు. అసలు మెగా కాంపౌండ్ కూడా అంత పట్టు ఉందని నేను అనుకోవట్లేదు. ఇండస్ట్రీ మీద అంత పట్టు లేదు. పైగా ఇంకొకటి, ఇవాళ అసలు ఎవరికీ పట్టులేదు గట్టిగా మాట్లాడుకుంటే. అవన్నీ పాత రోజులు.
ఓకే. అందుకని ధైర్యంగా ఒకవేళ అతను రాహుల్ రామకృష్ణ అనే అతను ఎట్లాంటి వాడంటే ఒకవేళ అలాంటి ఇబ్బందే వచ్చింది అనుకోండి, ఇబ్బంది వచ్చినా పర్వాలేదు నేను అడిగేదే నాకు కావాలంటాడు. అతను అడిగినవి కూడా రెండు సమంజసమైనయే. అవును. అటవీ భూములకు సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. అవును, చాలా వార్తలు వస్తున్నాయి. నేనేదో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి వచ్చి ఏమీ చెయ్యట్లేదు. పైగా పవన్ కళ్యాణ్లో ఇంకో గొప్పతనం ఏంటంటే ఈయనకున్న శాఖల గురించి ఈయన పట్టించుకోడు, కానీ హోమ్ మినిస్టర్ అనిత ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారని అలా పక్క చూపులు చూస్తుంటాడు. ముందు నీ సంగతి, నీ శాఖల సంగతి చూసుకోవయ్యా అని ఇంతకుముందు కూడా నేను ఒకసారి వీడియోలో మాట్లాడా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి మీద ప్రశ్నించాడు, మీ చేత కాబట్టి తప్పుకోండి నేను వస్తాను అని. మరి ఇప్పుడు ఈ రెండు శాఖల గురించి చెప్పండి, ఒకవేళ మీరు మీకు చేత కాకపోతే తప్పుకోండి, ఇంకో మినిస్టర్ వస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.